ఇక్కడ మీరు చూస్తున్నారు ఎంతమంది గుమిగూడి ఉన్నారు. ఇదంతా ఏంటిది అంటే ఇక్కడ ఒక శివశక్తి జోగిని అనే వ్యక్తి చనిపోవడం జరిగింది. వారితో పాటుగా ఈ కార్యక్రమం చేసేటప్పుడు చనిపోయినప్పుడు వారు బతికుండగా జోగులగ్గం చేసుకునేటప్పుడు ఎలాంటి పండగ వాతావరణం అయితే ఉంటుందో ఇప్పుడు అదే విధంగా ఈ రోజులలో తల్లిదండ్రులు చనిపోతేనే, కన్నవారు చనిపోతేనే సరిగ్గా పట్టించుకొని అక్కడ శిష్యులు అంత గొప్పగా ప్రేమించి అవన్నీ చేస్తారు. ఇంటి వాళ్ళు, అమ్మ వాళ్ళు, అదేవిధంగా గురువు అందరూ కూడా పట్టుబట్టలు, వడిబియ్యం పోసి సాగనంపాలని చే సమయంలో శివశక్తులు అందరూ కూడా ఎంత బాధపడుతున్నారో చూడండి. ఇది ఒక చివరి ఘట్టం. ఇక నీటి సప్పట్లు కురిసేనా. అందరికీ నమస్తే. నేను మీ స్నేహ. మన ఇట్స్ మీ స్నేహ ఛానల్లో నేను మరొకసారి ఇలాంటి వీడియో చూపిస్తానని చెప్పేసి అనుకోలేదు. కానీ మీ అందరికీ కూడా మా ట్రాన్స్జెండర్స్ యొక్క సాంప్రదాయాల గురించి కానీ, అదేవిధంగా జోగిని శివశక్తుల యొక్క కల్చర్ యొక్క సాంప్రదాయాల గురించి కానీ, వారి యొక్క విధి విధానాల గురించి కూడా మీకు చూపించడంలో మన ఇట్స్ మీ స్నేహ ఛానల్ ముందుంటున్న విషయం మీ అందరికీ తెలుసు. కానీ ఈరోజు చాలా బాధాకరమైన వీడియోతో మీ ముందుకు రావడం జరుగుతుంది. ఆ వీడియో ఏంటి అంటే, మన ఇట్స్ మీ స్నేహ ఛానల్లో ఒక హిజ్రా చనిపోతే ఎలా తీసుకెళ్తారో చూపించడం ద్వారా ఈ సొసైటీలో చాలా వరకు కూడా ఒక అవగాహన వచ్చింది. అరే, ఒక హిజ్రా చనిపోతే ఇలా తీసుకెళ్తారా, ఒక హిజ్రా చనిపోయినప్పుడు ఇలా ఒక పుణ్యశ్రీగా తీసుకెళ్తారా అనే ఒక విషయాన్ని మీరు తెలుసుకోవడం జరిగింది. సోషల్ మీడియాలో వస్తున్న అవాస్తవాలన్నీ కూడా తొలగిపోయాయి. ఎందుకంటే సోషల్ మీడియాలో పలు తప్పుడు ప్రచారాలు చేస్తూ హిజ్రా చనిపోయినప్పుడు చెప్పులతో కొట్టుకొని తీసుకెళ్తారు, అర్ధరాత్రి ఇప్పుడు తీసుకెళ్తారు, లేకపోతే హిజ్రా చనిపోయినప్పుడు చూస్తే కనుక వచ్చే జన్మలు అలాగే పుడతారు అని చెప్పేసి పలు రకాల అనుమానాలు కూడా సోషల్ మీడియాలో మనం చూస్తున్నాం. అవన్నీ కూడా అవాస్తవాలు అని చెప్పేసి మనము మన ఇట్స్ మీ స్నేహ ఛానల్ ద్వారా మనం చూపించడం జరిగింది. ఒక హిజ్రా చనిపోతే ఒక పుణ్యశ్రీగా తీసుకెళ్తామనే విషయం మీకు చూపించడం జరిగింది. కానీ ఈరోజు శివశక్తి జోగినులలో కూడా చనిపోయినప్పుడు ఎలా తీసుకెళ్తారో మీ అందరికీ కూడా చూపించడం జరుగుతుంది. అది మా యొక్క శివశక్తి జోగిని కమ్యూనిటీలో మా మనిషి ఒకరు కోల్పోవడం జరిగింది. తను ఒక దేవస్థానం దగ్గరికి వెళ్ళడం జరిగింది. సో అక్కడ తనకు ఒక ఆరోగ్య పరిస్థితి అనేది అంటే హార్ట్ అటాక్ రావడం జరిగింది. సో తనని మేమందరం కూడా కోల్పోవడం జరిగింది. ఇది మేమందరం కూడా బాధాకరమైన విషయం. ఇది మీతో ఈ విధంగా షేర్ చేసుకుంటానని చెప్పేసి నేను అనుకోలేదు. సో మా చెల్లి గారైన జోగిని దేవి గారు అయితే కాలం చెందడం జరిగిందండి. సో తన యొక్క ఒక జోగిని చనిపోయినప్పుడు ఎలా తీసుకెళ్తారనే విషయాన్ని మన ఇట్స్ మీ స్నేహ ఛానల్లో మేమంతా కూడా తీయడం జరిగింది. ముఖ్యంగా ఒక జోగిని చనిపోయినప్పుడు తనకి ఒగ్గుల ద్వారా పట్నం వేపించి పట్నం మీద తనని కూర్చోబెట్టి ఒగ్గుల లగ్గం చేసి ఆ తర్వాత పలు కార్యక్రమాలు అన్నీ కూడా ఉంటాయండి. సో ఆ కార్యక్రమాలన్నీ కూడా ఏంటో మన ఇట్స్ మీ స్నేహ ఛానల్లో అయితే తీయడం జరిగిందండి. ఒక్కసారి ఈ వీడియో అంతా చివరి వరకు చూసి జోగిని యొక్క లైఫ్ స్టైల్ గురించి కూడా మీరు అందరూ తెలుసుకోవాలని చెప్పేసి అనేసి వారు కూడా చనిపోయినప్పుడు ఎలా తీసుకెళ్తామో మీ అందరికీ తెలియజేయడం కోసం ఈ వీడియో తీయడం జరిగింది. ఒక్కసారి ఈ వీడియో అంతా కూడా చూడండి. ఈరోజు ఇట్స్ మీ స్నేహ ఛానల్లో అతి ముఖ్యమైన బాధాకరమైన సమాచారాన్ని తెలియజేస్తున్నాము. ఇక్కడ మీరు చూస్తున్నారు ఎంతమంది గుమిగూడి ఉన్నారు. ఇదంతా ఏంటిది అంటే ఇక్కడ ఒక శివశక్తి జోగిని అనే వ్యక్తి చనిపోవడం జరిగింది. ఆ చనిపోయిన వ్యక్తి యొక్క దహన సంస్కారాలు ఎలా జరుపుతామనే ఒక సమాచారాన్ని మీకు ఇవ్వడం గురించి మేము ఈ వీడియో చేయడం జరుగుతుంది. మీకు గతంలో ట్రాన్స్జెండర్ వ్యక్తులు హిజ్రాలు చనిపోతే వారిని ఎలా దహన సంస్కారాలు చేస్తామనేది మీకు తెలియజేయడం జరిగింది. అదేవిధంగా మన తెలంగాణలో ఒక ముఖ్యమైన కమ్యూనిటీ శివశక్తి జోగిని కమ్యూనిటీ కూడా ఉంటారు. వారి యొక్క జీవన విధానం ఏంటిది అనేది కూడా ఈ ఛానల్లో మీకు గతంలో చూపెట్టడం జరిగింది. మనకు వారి యొక్క జీవన విధానంలో వారు ఎన్ని రకాల అవమానాలను భరిస్తూ అమ్మవారికి అంకితం అయిపోయి తో పెళ్ళి చేసుకొని జోగు లగ్గం చేసుకొని నిత్యం అమ్మవారి పూజలోనే
చేస్తూ జీవనం గడిపే వీరు రకరకాల అవమానాలు, బాధలు భరిస్తూ ఈ తెలంగాణలో జీవనం కొనసాగిస్తారు. మరి అలాంటి వ్యక్తులు చనిపోయినప్పుడు వారి యొక్క దాన సంస్కారాలు ఎలా జరుపుతామనేది మీకు తెలియచేయాలన్న ఉద్దేశంతోని చేస్తున్నాము. ఇక్కడ చూసినట్టయితే ఈ బాధాకరమైన సందర్భంలో ట్రాన్స్ కమ్యూనిటీ, శివశక్తి కమ్యూనిటీ, జోగిని కమ్యూనిటీ అందరూ కూడా ఇక్కడికి హాజరై వారి యొక్క బాధను వ్యక్తపరుస్తున్నారు. వారితో పాటుగా ఈ కార్యక్రమం చేసేటప్పుడు, చనిపోయినప్పుడు వారు బతికుండగా జోగులగ్గం చేసుకునేటప్పుడు ఎలాంటి పండగ వాతావరణం అయితే ఉంటుందో ఇప్పుడు అదే విధంగా మీరు ఒగ్గు వారిని పిలిచి ఒగ్గువారు పట్టం వేసి చనిపోయిన యొక్క జోగినికి జోగులగ్గం చేయడం అనేది జరుగుతుంది ఇక్కడ. ఇక్కడ ఒగ్గువారి సమక్షంలోనే ఒక పండగ వాతావరణంలాగా కనిపిస్తుంది. కానీ ఇది పండగ కాదు, చాలా బాధాకరం. అందరూ దుఃఖంలో మునిగి ఉన్నాము. వారి యొక్క చనిపోయిన జోగినికి ఆత్మకు శాంతి చేకూరాలని అందరూ బాధపడుతూ ఏడుస్తూ గడుపుతున్నప్పటికీ కూడా మా ఆచార వ్యవహారాల ప్రకారం తనను తీసుకెళ్లాలని ఒగ్గువారిని పిలిచి ఒగ్గువారిని వారి యొక్క ఒగ్గు కథను చెప్తూ చనిపోయిన వ్యక్తికి ఏ అమ్మవారైతే వస్తుందో ఆ కథను చెప్తూ పట్టం వేసి అక్కడ ఒక జోగు లగ్గం తతంగం అంతా కూడా పూర్తి చేసి ఆమెను మరియు ఆ పద్ధతి ప్రకారంగా సాగనంపడం జరుగుతుంది. ఇప్పుడు మీరు చూడొచ్చు ఇక్కడ ఎలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి అన్నది మీరు ఇక్కడ గమనించవచ్చు. ఒగ్గువారు పట్టం వేస్తున్నారు. దీన్ని పట్టం అంటారు. ఈ పట్టము అమ్మవారి పండుగలు జరిగినప్పుడు, ఇంటి దగ్గర పండుగలు జరిగినప్పుడు, జోగినీలు లగ్గం చేసుకునేటప్పుడు ఈ పండుగను చేయడం జరుగుతుంది. ఇప్పుడు మీరు చూస్తున్న దాన్ని పట్టం అంటారు. పట్టం వేయడం పూర్తయిపోయింది. ఇప్పుడు ముఖ్యంగా ఏమేమి చేస్తామనేది మొదటగా చనిపోయిన జోగిని యొక్క కుటుంబ సభ్యులు తనని మంగళ స్నానాలు చేయించేలాగా పసుపు పెట్టడము, దాంట్లో కుటుంబ సభ్యులతో పాటు ఆ జోగిని యొక్క గురువు, జోగిని యొక్క అమ్మ అందరూ కూడా వారికి పసుపు పెట్టి బొట్టులు పెట్టి మంగళ స్నానం చేయించడం లాంటి కార్యక్రమం మొదటగా చేసేసి ఆ స్నాన కార్యక్రమము అయిపోయిన తర్వాత ఆమెకు కొత్త వస్త్రాలు కూడా ధరింపజేసి మన ఎవరైతే ఒగ్గువారు వేశారో ఆ పట్టంలోకి తీసుకురావడం జరుగుతుంది. ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చేస్తే ఇక్కడ ఆ స్నానం చేయించిన తర్వాత పట్టం మీదకి ఇప్పుడు చనిపోయిన జోగినిని తీసుకురావడము, ఆ పట్టం మీద కూర్చోబెట్టడం అనే కార్యక్రమం ఇప్పుడు చేస్తున్నారు. ఆ చనిపోయిన వ్యక్తిని ఈ పట్టం మీదకి తీసుకువచ్చిన తర్వాత ఏం చేస్తారు అనేది కూడా మీరు చూడబోతున్నారు. మీరు ఆ చనిపోయిన జోగిని యొక్క శిశువులు అంటారంటే గురు శిష్య పరంపర వీళ్ళది. శిష్యులందరూ కూడా పాలతో కాళ్ళని కడుగుతున్నారు. చివరిసారిగా వాళ్ళు ఏడుస్తూ, వాళ్ళు బాధపడుతూ వాళ్ళ గురువును మమ్మల్ని వదిలేసి పోతుందంటూ వాళ్ళు కాళ్ళు కడిగి గురువు యొక్క భక్తిని చాటుకున్నారు. ఆ తర్వాత వచ్చేస్తే మనకి ఆ గురువుకి కాళ్ళకు పసుపు పెట్టి, ఆ కాళ్ళకు పారాని పెట్టి, ఒక పెళ్లి కూతురుని ఎట్లాగైతే ముస్తాబు చేస్తామో ఆ విధంగా శిష్యులు అందరూ కూడా ఎంతమంది శిష్యులైతే ఉంటారో ఆ గురువుకు వాళ్ళందరూ కూడా పాలతో కాళ్ళు కడిగి పసుపు పెట్టి కాళ్ళకు పారాన్ని పెట్టి వారి యొక్క గురు భక్తిని ఇక్కడ చాటుకోవడం జరుగుతుంది. బాధపడుతూ కూడా ఖచ్చితంగా మా గురువుకి ఇవన్నీ చెయ్యాలి అన్న ఉద్దేశంతో వారందరూ కూడా చేస్తారు.
వారి యొక్క నిజమైన అంటే ఇక్కడ జోగిని వ్యవస్థలో ఎంత గొప్ప కల్చర్ ఉందో మీరందరూ కూడా తెలుసుకోవాలి. ఈ రోజులలో తల్లిదండ్రులు చనిపోతేనే, కన్నవారు చనిపోతేనే సరిగ్గా పట్టించుకొని అక్కడ శిష్యులు అంత గొప్పగా ప్రేమించి అవన్నీ చేస్తారు. ఆ తర్వాత ఇక్కడ కత్తికి బాసింగం కట్టి కళ్యాణం చేయడం అంటారు. జోగులగ్గం అంటేనే అది ఇక్కడ. కత్తికి బాసింగం కట్టి కళ్యాణం చేస్తారు ఇక్కడ. కాబట్టి అదే తతంగం ఇప్పుడు మీరు చూస్తున్నారు. అక్కడ కత్తికి బాసింగం కట్టి ఆ తర్వాత గురువు చేత, ఎవరైతే చనిపోయిన జోగిని యొక్క గురువు చేత ఆ జోగినికి బాసింగం కట్టించేసి మళ్ళీ ఆ తర్వాత ఆమెకు జీలకర్ర బెల్లము పెట్టడము, అంటే జోగు లగ్గంలో ఏదైతే తతంగం జరుగుతుందో అదే ఒగ్గువారి పాటల మధ్యన ఒగ్గువారు వారి యొక్క కథ చెప్తూ మన అక్కడ చనిపోయిన జోగిని యొక్క గొప్పతనాన్ని చేస్తున్న సందర్భంలో అన్నిటిని కూడా ఇవి జరుగుతుంటాయి. బాసింగం కట్టి, గురువు బొట్టు పెట్టి, నుదుట బొట్టు పెట్టి, పాపిడిలో బొట్టు పెట్టి, ఆ తర్వాత తన మెడలో అంటే జోగిని కళ్యాణంలో జరిగేటప్పుడు ఏదైతే కడతారో ఒక పసుపు కొమ్మును కూడా గురువు మళ్ళీ చనిపోయిన జోగిని మెడలో కడుతుంది. ఆ పసుపు తాడును ఏదైతే కత్తిని భర్తగా భావిస్తారో అదే కత్తికి వేసి, ఆ కత్తికి వేసిన తర్వాత ఎవరైతే ఒగ్గు వాళ్ళు ఉన్నారో ఆ ఒగ్గు వాళ్ళు వారి యొక్క గురువును తలుసుకొని ఆమెకు ముద్రలు వేస్తారు. ఆ ముద్ర జోగు వాళ్ళ ముద్ర వేసిన తర్వాత వారికి ఆ జోగు ముద్రలు వేసి ఆ బండారి కులంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పెద్దవారికి, శివశక్తులకు, జోగినులకు అందరికీ కూడా బండారి అనేది పనిచేసిన తర్వాత అందరి సమక్షంలో ఒగ్గువారి చేసిన విధానాన్ని, అంటే ఇదొక అందరికీ కూడా బండారి ఒప్పజెప్తున్నట్టుగా ఇది ఒగ్గువారి యొక్క తతంగం. ఇది అందరికీ బండారి ఒప్పజెప్పి అందరికీ బండారి బొట్టు పెట్టి ఒక కళ్యాణం సమయంలో అందరికీ ఎలాగైతే మనము బొట్టు పెడతామో అలాగే ఒగ్గువారి సమక్షంలో అలా జరుగుతుంటుంది. ఆ తర్వాత ఏదైతే పసుపు కొమ్ము ఉందో ఆ పసుపు కొమ్మును గురువు కత్తికి కట్టి ఆ కత్తి ద్వారానే జోగిని మెడలో వేస్తారు. కాబట్టి ఇప్పుడు ఆ కత్తికి కట్టినటువంటి ఆ పసుపు కొమ్మును మనకు అందరికీ చూపెట్టి, అక్కడికి వచ్చిన వాళ్ళందరి యొక్క చూపెట్టి వారందరి ఆశీర్వచనం తీసుకొని ఆ పసుపు కొమ్మును చనిపోయిన జోగిని మెడలోకి గురువు ద్వారా వేయించడం అనేది జరుగుతుంది. ఆ తర్వాత పసుపు కొమ్ము కొట్టిన తర్వాత తన ఒగ్గువారు మొదటగా బండారితో వాళ్ళ తలపై వేసిన తర్వాత అక్కడికి వచ్చిన వాళ్ళందరూ శివశక్తులు, జోగినీలు, అందరూ కూడా శివశక్తి జోగిని కమ్యూనిటీ అందరూ పెద్దవాళ్ళు అందరూ కూడా తనకి బండారి అనేది కూడా అందరు వేయడం అనేది జరుగుతుంది. అక్కడికి వచ్చిన వారందరికీ చేతిలో బండారి వేసి అందరూ కూడా తనని ఇలా చివరిసారిగా అట్లా బాధపడుతూ తనకు బండారి చల్లి వారి యొక్క అభిమానాన్ని చాటుకుంటారు. ఇది ఒక పద్ధతి, ఆ కల్చర్ని అక్కడ చూపెట్టుకోవడం జరుగుతుంది. ఎంతో బాధపడుతున్నప్పటికీ కూడా అందరూ ఆ తతంగం కంపల్సరీ కాబట్టి వారు ఆ కార్యక్రమంలో పాల్గొంటూ వారి తల బండారి వేయడం అంటారు, అందరూ కూడా వేయడం జరుగుతుంది. ఇక్కడ అందరూ వేశారు, మీరందరూ చూస్తున్నారు. అందరూ కూడా ఇష్టంగా వేసిన తర్వాత వారికి గురువు ఇంటి వాళ్ళు అమ్మ వాళ్ళు కూడా ఒక పట్టుబట్టలు పెట్టి తనకి మనము వడిబియ్యాలు పోయడం అనేది జరుగుతుంది. గురువు పట్టుబట్టలు, ఇంటి వాళ్ళు తల్లివారు పట్టుబట్టలు పెట్టేసి ఆ తర్వాత వారికి వడిబియ్యాలు పోస్తారు. ఎవరినైతే మనము ఒక ఆడపిల్లను కళ్యాణం చేసిన తర్వాత అత్తవారింటికి పంపించేటప్పుడు ఎట్లాగైతే మనం వడిబియ్యం పోస్తామో చనిపోయిన జోగినికి కూడా
ఇంటి వాళ్ళు, అమ్మ వాళ్ళు, అదేవిధంగా గురువు అందరూ కూడా పట్టుబట్టలు, వడిబియ్యం పోసి సాగనంపాలని తనను ఒక ఆ సాంప్రదాయ పద్ధతిలో ఒక మంచి జీవితం ఎట్లాగైతే ఇస్తామో తనకట్లాగే నిండుగా వడిబియ్యం పోసి తన ఒడిలో పెట్టి సాగనంపడం అనేది జరుగుతుంది. చూడండి, చనిపోయిన జోగిని కూడా ఒడిలో బియ్యం పెట్టుకొని పట్టుకున్నట్టుగా ఉంది. చూస్తేనే చాలా బాధ అనిపిస్తుంటుంది. ఆ తర్వాత చివరిగా పట్టం వేయడం పూర్తయిన తర్వాత ఒగ్గు వాళ్ళు భారత్ ఇవ్వడం జరుగుతుంది. భారత్ అంటే ఆ తతంగం అంతా అయిపోయినాక ఆ కార్యక్రమం చివరిసారిగా అందరినీ తలుచుకుంటూ వాళ్ళ ఆత్మకు శాంతి చేకూరాలని, అందరికీ మంచి జరగాలని ఆ దేవుళ్ళను తలుచుకుంటూ వారందరినీ కూడా తలుచుకుంటూ వారికి ఒక దిష్టి తీసినట్టుగా భారతి ఇస్తారు. ఆ భారతి ఇచ్చే సమయంలో శివశక్తులు అందరూ కూడా ఎంత బాధపడుతున్నారో చూడండి. ఇది ఒక చివరి ఘట్టం. ఇక మాకు కనపడకుండా పోతుంది మా వ్యక్తి అన్నంత బాధతో అందరూ ఏడుస్తూ బాధతో ఎన్నో రకాల బాధలన్నిటిని కూడా అందరూ ఏకధాటిగా ఒక్కటిగా ఒక కుటుంబంలాగా వారి యొక్క బాధను వ్యక్తపరుస్తూ తన ఆత్మకు శాంతి చేకూరాలని అందరూ కూడా ఒకేసారి గగ్గోలు పెట్టి ఏడవడం జరిగింది. ఈ బాధ ఎవరికి రాకూడదు. మనం అనుకున్నట్టుగా ఒక జోగిని వారి యొక్క జీవితము ఎంత కష్టతరము అన్నీ మీకు తెలవాలి. అందుకోసమే వీడియో చేస్తున్నాము. ఆ తర్వాత తనను అందరి ఒగ్గు వాళ్ళు డప్పు వాయిద్యాల మధ్యన అందరినీ ఎలాగైతే సాగనంపుతామో అంతకంటే గొప్పగా చూడండి ఇక్కడికి ఎంతమంది మహిళలు, పురుషులు, శివశక్తులు, జోగినులు, ట్రాన్స్‌లు అందరూ కూడా ఏడుస్తూ తరువాత ఆటపాటలతో సంతోషంగా వారికి సాగనంపడం జరుగుతుంది. అందరూ కూడా ఒకటి ఇంకొకరికి ఎవరికి కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా తన ఆత్మకు శాంతి చేకూరాలి, తను అమ్మవారి ఒడిలోకి చేరాలి, తను స్వర్గానికి చేరుకోవాలని అందరూ కూడా సంతోషంగా ఆట పాటలతోని సాగనంపడం జరుగుతుంది. అందరికీ నేను మరొకసారి తెలియజేస్తున్నాను. శివశక్తులు, జోగినులను ఎవరు తప్పుగా అర్థం చేసుకోకూడదు. వాళ్ళ కల్చర్ను అపార్థన చేసుకుంటూ అనవసరమైన అపోహాలు సమాజంలోకి నెట్టకూడదు. వారేమి మంత్రాలు మాయలు చేసేవారు కాదు. సమాజ శ్రేయస్సు కోసము నిత్యము అమ్మవార్లను పూజలు చేస్తూ సమాజం మంచిగా ఉండాలి, కుటుంబాలు మంచిగా ఉండాలి, అందరం బాగుండాలని కోరుకునేవారు. చనిపోయినప్పుడు కూడా వాళ్ళు అదే తతంగంతో అందరు సమాజంలో ఉన్న వాళ్ళందరూ కూడా బాగుండాలని, అంతే ఎప్పుడు బ్రతికున్నప్పుడు ఎట్లాగైతే సమాజ శ్రేయస్సు కోరుకుంటారో చనిపోయిన తర్వాత కూడా సమాజ శ్రేయస్సును కోరుకుంటూ వారిని సాగనంపి ఆ తర్వాత అందరూ కూడా తనను కొన్ని ప్రాంతాలలో కొన్ని విధాలు కొందరు పూడ్చిపెట్టడము లేదా కొందరు కాళ్ళపెట్టడం లాంటివి జరుగుతుంటాయి. వారి సాంప్రదాయాల ప్రకారం వాటి కార్యక్రమాలన్నిటిని కూడా పూర్తి చేయడం జరుగుతుంది. ఇది నిజంగా బాధాకరమైన సంఘటన మీకు చూపిస్తున్నప్పటికీ కూడా ఖచ్చితంగా సమాజానికి నిజాలు తెలవాల్సిన అవసరం ఉన్నది. ఆ కమ్యూనిటీ మీద అపోహలు పోవాలన్న ఉద్దేశంతో మేము ఈ వీడియో చేసాము. ఇట్స్ మీ స్నేహ ఛానల్ ప్రేక్షకులందరూ ఇది చూసి అర్థం చేసుకుంటారని, అందరికీ తెలియజేస్తారని కోరుకుంటున్నాను. వీడియో మొత్తం చూశారు కదా. జోగిని చనిపోయినప్పుడు ఎలా తీసుకెళ్తామనే విషయాన్ని మా లైలగురు గారు తన యొక్క వాయిస్ రూపంలో మీకు క్లియర్గా తెలియజేయడం జరిగింది. ఎందుకంటే శివశక్తి జోగినులకు కూడా ఒక ప్రాముఖ్యత అనేది ఉంటుంది. వారు కూడా ఎప్పుడైతే వారు అమ్మవార్లకు అంకితం అవుతారో వారి జీవనం కూడా ఈ యొక్క అమ్మవారి సేవలోనే ఉంటుంది. కాబట్టి వారి జీవన విధానం కూడా మనం అందరం ఎక్స్పెక్ట్ చేయాలి. వారిని కూడా తప్పుడు సమాచారంతో కానీ వాళ్ళని కూడా అవమానించడం కానీ అలాంటివి చేయకూడదని చెప్పేసి నేను కోరుకుంటూ ఈరోజు మీ అందరికీ కూడా మా యొక్క జోగిని గారి అయిన దేవి గారి యొక్క అంతిమయాత్ర వీడియో అంతా కూడా మీరు చూడడం జరిగింది. సో మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్.